ఇక్కడ మీరు క్వశ్చన్ చూడొచ్చు. మనం డిస్కస్ చేసిన క్వశ్చనే. ఫస్ట్ మిస్సింగ్ పాజిటివ్ ఇంటీజర్ గివెన్ అన్ అన్సార్టెడ్ అరే నమ్స్, రిటర్న్ ద స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ దట్ ఈస్ నాట్ ప్రెజెంట్ ఇన్ నమ్స్. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. యూ మస్ట్ ఇంప్లిమెంట్ అన్ ఆల్గరిథమ్ దట్ రన్స్ ఇన్ బిగ్ ఆఫ్ ఎన్ టైమ్ అండ్ యూజెస్ బిగ్ ఆఫ్ 1 ఆక్సిలరీ స్పేస్. సో బ్లాక్ బోర్డ్లో మనం డిస్కస్ చేసిన అప్రోచెస్లో లాస్ట్ అప్రోచ్ టైమ్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ ఎన్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఇస్ బిగ్ ఆఫ్ 1. సో ఈ అప్రోచ్ని మనం ఇక్కడ కోడ్ చేస్తాం. మనం చూసిన ఫైనల్ అప్రోచ్లో అరేని 2 సార్లు ట్రావర్స్ చేయాల్సి వస్తుంది. సో అరేని ట్రావర్స్ చేయాలి అంటే మనకు ఒక వేరియబుల్ ఉండాలి విచ్ హోల్డ్స్ ద ఇండెక్స్ ఆఫ్ ది అరే. సో ఐ అని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకుని లెట్స్ ఇనిషియలైజ్ ఇట్ టు 0 వైల్ ఐ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్. నా ఫస్ట్ స్టెప్ ఏంటి? అరేని ట్రావర్స్ చేసి అండ్ స్వాప్. సో అరేని ఎక్కడి వరకు ట్రావర్స్ చేస్తాం? ఈజ్ లెస్ దాన్ నమ్స్ డాట్ లెంత్. మనకి ఇందాక ఉన్న కండిషన్ ఏంటి? నెగిటివ్ నెంబర్స్ అండ్ 0ని మనం ఇగ్నోర్ చేస్తాం అండ్ ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to n విచ్ ఇస్ నమ్స్ డాట్ లెంత్ మాత్రమే కన్సిడర్ చేస్తాం. ట్రావర్స్ చేసేటప్పుడు ప్రతి నెంబర్ దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో చెక్ చేస్తాం. ఒకవేళ లేకపోతే స్వాప్ చేస్తాం. సో దాని రైట్ పొజిషన్లో ఉందో లేదో తెలుసుకోవడానికి కండిషన్ ఏంటి? నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1. Condition to check if the element is in its right position or not. సో ఒకవేళ రైట్ పొజిషన్ లేకపోతే స్వాప్ చేస్తాం. స్వాపింగ్ ఎలా చేస్తాం? టెంప్ అనే వేరియబుల్లో నమ్స్ ఆఫ్ ఐని పెట్టుకుని నమ్స్ ఆఫ్ ఐలో నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1ని పెట్టుకుంటాం. ఈ నమ్స్ ఆఫ్ ఐ ఏంటి? We can replace this with temp. మళ్ళీ నమ్స్ ఆఫ్ టెంప్ మైనస్ 1లో టెంప్ అని పెట్టుకుంటాం. సో ఈ 3 స్టెప్స్తో నంబర్స్ స్వాప్ అయ్యాయి. స్వాప్ అయ్యాక కూడా మనం ఐని ఇంక్రిమెంట్ చేయలేం. ఆ నెంబర్ని మళ్ళీ చెక్ చేయాలి. ప్లస్ వచ్చేసి ఎల్స్ కండిషన్లో రాస్తాం. ఇక్కడ ఎల్స్ కేస్ అంటే ఏంటి? ఎలిమెంట్స్ విచ్ ఆర్ 0 ఆర్ నెగటివ్ నెంబర్స్ ఆర్ విచ్ ఆర్ రిపీటింగ్. 0 నెగిటివ్ నెంబర్స్ ఆర్ రిపీటింగ్. తో స్వాపింగ్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ ఇండెక్స్ ఆఫ్ ద అరేకి వచ్చి ప్రతి నెంబర్ దాని పొజిషన్లో ఉందో లేదో చెక్ చేస్తాం. మనం ఇక్కడ ఐ ఆల్రెడీ ఇనిషియలైజ్ చేసుకున్నాం కాబట్టి లెట్స్ యూస్ సమ్ అదర్ వేరియబుల్ కాల్డ్ కే. if nums of k not equal to k plus 1, that is where our first positive integer is missing. సో మనం ఏం చేస్తాం? డైరెక్ట్గా రిటర్న్ k plus 1 చేస్తాం. k plus 1 ఎందుకు? k is the index, k plus 1 is the number కాబట్టి. ఒకవేళ అరే అంతా ట్రావర్స్ చేస్తాము, ప్రతి ఎలిమెంట్ వాటి రైట్ పొజిషన్స్లో ఉన్నాయి అన్నప్పుడు ఫైనల్గా నెక్స్ట్ నెంబర్ని రిటర్న్ చేస్తాం. నమ్స్ డాట్ లెంత్ ప్లస్ 1. ఇక్కడ చిన్నది మిస్ చేసాము. ఈ ఇఫ్ కండిషన్లో వీఆర్ ఓన్లీ చెకింగ్ ఇఫ్ ద నంబర్ ఫాల్స్ బిట్వీన్ 1 to n. రిపీటింగ్ అనే కండిషన్ని మనం చెక్ చేయట్లేదు. ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే దెన్ దాట్స్ రిపీటింగ్. Great. Now let's submit it. Now this whole thing looks a little clumsy. దీన్ని కొంచెం మనం రీరైట్ చేయొచ్చు. ఈ ఇఫ్ కండిషన్ని డైరెక్ట్గా ఇక్కడే పెట్టుకోవచ్చు.
అండ్ దెన్ ఈ ఇఫ్ అండ్ ఈ ఎల్స్ని తీసేసి ఈ ఐ ప్లస్ ప్లస్ ఎలాగో ఈ ఎల్స్ కండిషన్లో కవర్ అయిపోతుంది. గ్రేట్.